బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించిన సరికొత్త అప్డేట్స్‌ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. బిగ్ బాస్ సీజన్ 9 హౌస్‌లోకి ప్రస్తుతం బీబీ అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ అయితే హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. నలుగురు కంటెస్టెంట్స్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వగా ఒకరు ఫైనల్ అవుతున్నారు. హౌస్‌లోకి వెళ్ళిన వాళ్ళు మామూలుగా రచ్చ చేయలేదు. ఇక ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్ అలానే వెళ్ళిన కామనర్స్ హౌస్‌లో ఎంత రచ్చ చేస్తున్నారు అనే విషయం కోసం చాలా గట్టిగానే మాట్లాడారు. అయితే ఇదంతా స్క్రిప్టెడ్ అని క్లియర్‌గా అర్థమవుతుంది. ఇకపోతే ఈరోజు బాగా వైరల్ అవుతున్న మరో టాక్ అంటే అది తనూజ కోసమే. తనూజ అవతారం రోజురోజుకి బయటపడుతుందని, తన రియాలిటీని మెల్లమెల్లగా బయటికి తీసుకొస్తుందని, తనెందుకు తన ప్రవర్తన మార్చుకుంటుంది అంటూ కూడా ఆమెకి కాస్త నెగటివిటీ ఈరోజు బాగానే వైరల్ అవుతుంది. ఇకపోతే హౌస్‌లోకి వెళ్ళిన కంటెస్టెంట్స్ అంతా కామనర్స్‌లో నలుగురు కాస్త ఒకరుగానే సెలెక్ట్ అయినట్టు తెలుస్తుంది. దివ్య నిఖిత అయితే కామనర్‌గా ప్రస్తుతం హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. అయితే ఇక హౌస్‌లోకి వెళ్ళిన నలుగురు కంటెస్టెంట్స్‌లో దివ్య నిఖిత కన్ఫర్మ్ అయిన తరువాత సెలబ్రిటీస్ ఎవరైతే హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారో సండే రోజు, ఆ రోజు నాగప్రశాంత్ కూడా హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. కావ్య 100% కన్ఫర్మ్ అయింది. ఇక 'బిగ్ బాస్' సీజన్ 9కి సెలబ్రిటీస్ వైల్డ్ కార్డ్‌లో కావ్య అయితే ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇక అలానే అమర్‌దీప్, అలానే శివ్ కుమార్ అయితే హౌస్‌లోకి రాబోతున్నట్టుగా వీళ్ళు ముగ్గురు కన్ఫర్మ్ అయ్యారు. ఇక మన యూట్యూబర్ అఖిల్ రాజ్ 'బిగ్ బాస్ 9లోకి వస్తున్నారు' అనే అప్డేట్ అయితే వచ్చింది. కానీ 'బిగ్ బాస్ 9లోకి అఖిల్ రాజ్ ఎంట్రీ లేదు. అలానే కిరాక్ సీత కూడా వస్తుంది 'బిగ్ బాస్' సీజన్ 9లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అని చెప్పారు ఎక్స్ కంటెస్టెంట్‌గా. కానీ ఆమె కూడా 'బిగ్ బాస్' సీజన్ 9లో ఒక పార్ట్ అయితే కానే కాదు. తను కూడా హౌస్‌లోకి రావట్లేదు. ఇకపోతే ఫ్లోరాకు ఈ వారం ఇమ్యూనిటీ దొరికింది. సో, ఆమె నామినేషన్స్ నుంచి అయితే సేవ్ అవుతుంది. ఇకపోతే సెలబ్రిటీస్ వీళ్ళు కామనర్స్ వీళ్ళంతా రచ్చ చేయబోతున్నారు. ఇక హౌస్‌లో డేంజర్ బెల్స్ మోగింది ఈ వారం రీతుకి అలానే ప్రియాకి. రీతు గాని, ప్రియా గాని ఈ వారం హౌస్ నుంచి వెళ్ళిపోబోతున్నారు. ఇక రీతు చౌదరిని 'బిగ్ బాస్' ఖచ్చితంగా సేవ్ చేస్తాడనే వార్త మనందరికీ తెలిసిందే. దీనికి కారణం రీతు చౌదరి హౌస్‌లో ఆడుతున్న గేమే. ఇక 'బిగ్ బాస్‌లో' అలాంటి కంటెంట్ లేకపోతే కాస్త 'బిగ్ బాస్' బోరింగ్‌గానే ఉంటుంది. అందుకని ఇక రీతు చౌదరి చాలా రోజుల పాటు హౌస్‌లో కొనసాగుతుందని నమ్మకం అందరికీ ఉంది. ఇక ఓటింగ్ ప్రక్రియ విషయానికొస్తే రాము రాథోడ్‌కి 26% ఓటింగ్ జరుగుతుంది. ఫ్లోరాకి 25% ఆఫ్ ఓటింగ్, అలానే కళ్యాణ్ పడాలకి 13% ఓటింగ్, హరీష్‌కి 13% ఓటింగ్, రీతు చౌదరికి 11, ప్రియాకి 8% ఓటింగ్ జరుగుతుంది. అంటే పూర్తి డేంజర్ జోన్‌లో ప్రస్తుతం ప్రియా అయితే ఉంది. ఇంకా చాలామంది ప్రియా ఆట ఏమాత్రం బాగోలేదు. హౌస్ నుంచి బయటికి వచ్చేస్తేనే మంచిది అనే కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇక తనూజ చాలా మంచి పర్సన్‌గా, కరెక్ట్ అయిన క్యాండిడేట్‌గా ఎంతో మంచి గుర్తింపు అందుకున్నా సరే ఆమె కూడా కాస్త నెగటివిటీ చేరువవుతుంది. ఇక హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తే అమర్‌దీప్ లాంటి వాళ్ళతో టీఆర్పీ రేటింగ్ ఒక్కసారిగా పెరుగుతుంది. మరి అమర్‌దీప్ వంటి క్యాండిడేట్స్‌కి తనూజ గట్టి పోటీ ఇస్తుంది అనే మాట నిన్నటి వరకు వచ్చినా సరే, ఈ రోజు మాత్రం తనూజకి కాస్త బ్యాడ్ నేమ్ వస్తుందనే చెప్పాలి. అయితే మరి ఆట తను ఎలా ఆడుతుందో అన్నది చూడాలి. లైవ్‌లో తను చేస్తున్న ప్రవర్తన కాస్త కొంచెం చూడడానికి తను డౌన్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఇక లైవ్ వీడియో కూడా ఖచ్చితంగా నేను మరో వీడియోలో షేర్ చేస్తాను. వీడియో నచ్చితే ఒక లైక్